ఏర్కాడ్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇటు చెన్నై నుంచి అటు బెంగళూరు నుంచి ఒక 5 to 6 hours డ్రైవ్. సో ఎప్పుడైనా వీకెండ్స్ వస్తే ఈ హిల్ స్టేషన్ ని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఏర్కాడ్ లో ఏమేం ప్లేసెస్ చూడొచ్చో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బట్ ఉన్న అన్ని ప్లేసెస్ కన్నా ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించే ఈ వీడియో చూస్తే మీకు కూడా వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఆ ఇంట్రెస్టింగ్ ప్లేస్ వచ్చేసి ఏర్కాడ్ లో పీకు పార్క్. టూరిస్ట్ కోసం ఈ హిల్ స్టేషన్ ని బాగా డెవలప్ చేశారు. చాలా రకాల అడ్వెంచర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేసేది అండ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది ఈ పీకు పార్క్. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 300 రూపాయలు అడల్ట్స్ కోసం అండ్ పిల్లల కోసం 200. దీంతో ఈ ప్లేస్ మొత్తం చూడొచ్చు. బర్డ్స్ అండ్ యానిమల్స్ కి ఫీడ్ చేయొచ్చు అండ్ పాముల్ని కూడా చేతిలో పట్టుకోవచ్చు. ఎంటర్ అవగానే అలా పిచ్చి గుడ్లా కనిపిస్తుంది. ఇక్కడ కనుక ఫోటో తీసుకొని బాలికి వెళ్ళామని చెప్పినా నమ్మస్తారు జనాలు. ఇక్కడ అన్ని రంగుల్లో, సైజుల్లో కోళ్ళు, టర్కీ అన్ని ఉన్నాయి. విడ్డూరం ఏంటంటే అవి మన ఇంటికి వస్తే మాత్రం వాటిని తరిమేస్తాము. ఇక్కడైతే డబ్బులు కట్టి మరీ చూస్తున్నాం. అది చూడండి ఎంత పెద్దగా ఉంది. చూడండి మామూలుగా ఉన్నాయా, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయా. ఓ మై గాడ్, ఈ టర్కీ రా. పొడి చేస్తుందని ఇప్పుడు. ఇంకా హార్స్ రైడింగ్ కూడా ఉంది. దీనికి కూడా సెపరేట్ టికెట్ అనుకుంటా. మధ్యలో ఈ పిల్ల ఎందుకో పరిగెట్టుకుంటూ పారిపోతుంది. ఈ హార్స్ పైన కూర్చోవాలంటే పర్టికులర్ వెయిట్ లోపల ఉండాలని చెప్పారు. ఆ వెయిట్ ఎంతకు నాకు గుర్తులేదు. బాబు ఎవరో గుర్రం సవారిని భలే ఎంజాయ్ చేస్తున్నాడు. మా నాన్న మేము ఏదో పక్షులు చూస్తుంటే ఒక స్ట్రేంజ్ థింగ్ జరిగింది. ఏంటి అబ్బా గొర్రెలా ఎక్కడి నుంచి ఊడిపడింది అనుకున్నాను, కానీ ఆబ్వియస్ గా నిజం గొర్రెలా కాదనుకున్నాను. దాని దగ్గరికి వెళ్ళి చూసేసరికి కన్ఫర్మ్ అయింది. అంతలో మన పీకు పార్క్ లో బస్ రైడ్ కూడా ఉంది, అది వచ్చేసింది. ఈ ఈము మెల్లిగా తల లేపింది. ఎక్కడ పొడిచేస్తుందేమో దగ్గరికి వెళ్తే అని భయపడ్డాను. ఈ ఈము ఏం చేయలేదు కానీ గొర్రెలా గడు మళ్ళీ వచ్చేసాడు అందరిని భయపెట్టడానికి. పాపం మా కాస్ట్యూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరై ఉంటారో గానీ ఊపిరాడక అల్లాడిపోయి ఉంటారు. అందుకే చీటికి మాటికి కేకలేస్తూ అటు ఇటు తిరుగుతూ జనాల్ని భయపెట్టేస్తున్నాడు. అందరికి ఫుల్ గా భయంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా. వీడి ఫేస్ కి వీడు పెట్టే కేకలకి ఎంత పాపులారిటీ ఉండడం ఆ సోలో పిక్ తీసుకుందాం అంటే ఒక పక్కన జనాలు దారి వదలట్లేదు. గొర్రెల గాడు కూడా ఉన్న చోట 2 నిమిషాలు తిన్నగా ఉండట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా ఇంకా వింతగా డాగ్ పెట్టింగ్ ఏరియా ఉంది. అన్ని రకాల బ్రీడ్ కుక్క పిల్లల్ని ఇక్కడ పెట్టేసి వాటి కోసమని మన అరిచేతిలో 4 కుక్క బిస్కెట్లు పెట్టేశారు. ఇంకా మన ఇష్టానికి వదిలేస్తారు. మనం వాటికి కావాలంటే తిండి పెట్టచ్చు, ఆడుకోవచ్చు, బుజ్జగించచ్చు, ఒళ్ళో కూర్చోపెట్టుకోవచ్చు. టైం లిమిట్ అంటూ పర్టికులర్ గా ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ అయినా ఎంతసేపు అంటూ ఇక్కడే ఉంటాం. ఈ పార్క్ లో చూడాల్సిన బోరంత ఉంది. ఇవి గొర్రెలను చూడడానికి వచ్చాయేమో. ఓ ఆ పెద్ద కుక్కనా. ఆ పెద్ద కుక్కను చూసి ఈ చిన్న కుక్క పిల్లలన్నీ దాదాగిరి చేస్తున్నాయి. చిన్న పెద్ద అంటూ ఏం తేడా లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ కూర్చోడానికి ఒక ప్లేస్ కూడా ఉంది. చూడడానికి పెద్ద ఎమ్మక ఆకారంలో ఉంటుంది. ఇటు చూస్తున్నట్టయితే చిన్న కన్స్ట్రక్షన్ ఏరియా లాంటి సైట్ క్రియేట్ చేశారు. చిన్నపిల్లల కోసం చిన్న చిన్న జేసీబీలు కూడా పెట్టారు. అబ్బాయిలకైతే ఈ యాక్టివిటీ భలే నచ్చుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఫోటో బూతులకి ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మేకలో గొర్రెలో అర్థం కావట్లేదు. ఆ గొర్రె అయితే ఏకంగా దాన్ని ఇంటి పైకి ఎక్కి కూర్చుంది. ఈ మేకలైతే ఎప్పుడెప్పుడు తిండి పెడతారా అని ఎదురు చూస్తున్నాయి. ఏకంగా ఎక్కి మరీ తింటున్నాయి. గొర్రెల గురించి మాట్లాడితే గొర్రెల మళ్ళీ కనిపించింది. వీడెవడో పోటుగాడు పోయి గొర్రెలని పొడి చేయాలనుకున్నాడు. ఈ గొర్రెల వంగి మరీ పోజిస్తోంది. ఈ గొర్రెల అంబానీ కన్నా ఫేమస్ గా ఉంది. అందుకే జనాలు గుంపులుగా వచ్చేస్తున్నారు ఫోటోలు దిగడానికి. బుజ్జి కుందేల్ని కారాగారంలో పడేస్తారు. ఇక్కడ రకరకాల కుందేలు ఉన్నాయి, కానీ దాని వాసన పడక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నవన్నీ కేజ్డ్ యానిమల్స్, అంటే వాటి గూట్లో అవి సురక్షితంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కొంచెం ఓపెన్ ఏరియా, అంటే స్వేచ్ఛగా పక్షులు మన మించి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. చిన్న గుర్రం భలే ఉంది కదా. ఆ పక్షుల్ని చూసే ముందు ఇక్కడ గొర్రెలు కొంచెం తిండి పెట్టేసి వెళ్దాం. ఎవరు తిండి పెడతారా అని తొంగి మరీ చూస్తుంది. ప్రతి జంతువు పక్కన బుట్ట పెట్టేశారు. అవి ఏమేమి తింటాయో అన్ని ఆ బుట్టలో సర్దిస్తారు. ఆకులు తిని బోర్ కొడుతుంది. ఎవరైనా గుప్పుడు బిర్యానీ పెడితే బాగుండు అనుకుంటున్నాయి.
ముగ్గురు త్రిమూర్తులు, అదే ఈ ఆస్ట్రిచ్లు. చిన్నపిల్లల నర్సరీ రైమ్ ప్లే అయిపోతుంది బస్సులో. పేరేమో లండన్ బస్సు. లండన్ బస్ ఎందుకంటే డబుల్ డెక్కర్ బస్సు కాబట్టి. ఇలాంటి బస్సులు ఈ మధ్య మన హైదరాబాద్ లో కూడా తెగ తిరుగుతున్నాయి ట్యాంక్ బండ్ పైన. దానిపైన ఆల్రెడీ ఒక వీడియో చేసేసాను. చూడకపోతే ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ ఆ వీడియో చూసేయండి. అంతలోపు ఈ బాతుల దగ్గరికి వెళ్ళిపోదాం. నేను చక్కగా బుద్ధిగా తలదించుకొని తినేస్తున్నాయి. నెక్స్ట్ పక్షుల్ని పట్టుకునే ప్రోగ్రామ్, దానికోసం ఫస్ట్ ఈ సురంగంలోకి వెళ్ళిపోదాం. అవి బయటికి ఎగిరిపోకుండా చుట్టూరు ఫెన్సింగ్ వేస్తారు. మన ఛానల్లో ఆల్రెడీ ఇలాంటి పక్షుల పార్క్ గురించి 2 వీడియోలు ఉన్నాయి. చెన్నైలో కలైనియర్ సెంటనరీ పార్క్, ఇంకా రామోజీలో బర్డ్ సాంచురీ. మీ అందరి కోసం రకరకాల ప్లేసులకి వెళ్ళి మరీ వీడియోలు తీస్తున్నాను. సో ఛానల్లోకి వెళ్ళి అవన్నిటిని తప్పకుండా చెక్ చేయండి. చూస్తోంది. ఈ పక్షిని ఎంత బ్రతిమలాడినా నా దగ్గరికి రావట్లేదు. దానికి తిండి ఆశ చూపించినా కూడా మా వారు చేయికి అతుక్కుని కూర్చుంది. ఆఖరికి ఏం చేసిందో తెలుసా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఎగిరిపోయింది. నా మొహం మాడిపోయిన మసాలా దోశలు అయిపోయింది. అందుకే ఇంకో దాన్ని పట్టుకున్నా. ఈ పసుపు పక్షుల యొక్క పచ్చని చెంట భలే ఉంది కదా. ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా ఉంది నా పరిస్థితి. ఆ పక్షి వస్తుందా రాదా అనుకుంటూ. అమ్మా సాయిరా, మొత్తానికి నన్ను కనకరించింది. ఇంక చిన్న చిన్న పిట్టలు అయిపోయి ఇప్పుడు పెద్ద పెద్ద పక్షుల దగ్గరికి వెళ్ళే సమయం అయింది. నాకు అన్నేమో ఈ మెక్కవ పైన పడింది. కానీ ఇక్కడ ఉన్న పక్షులన్నిటికీ సిగ్గు ఎక్కువ అనుకుంటా. ఏ పక్షి దగ్గరికే రావట్లేదు. కానీ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఒక మనిషి తలకైపోయిన 10 పక్షులు ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఊహించుకొని ఇక్కడికి వస్తే ఒకటికి 10 సార్లు బ్రతిమలాడినా కూడా దగ్గరికి కూడా రావట్లేదు. పోటాపోటీగా పైన ఉన్న టూకను, కింద ఉన్న మా అమ్మాయి కుక్క పిల్లల్లాగా అరుచుకుంటున్నారు. ఇంకా రకరకాల పక్షులు చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇంక పక్షులు అయిపోయాక చేపల్ని చూస్తూ కూడా కాసేపు కాలక్షేపం చేస్తాము. మా పాపకైతే చూస్తుంటే నల్లమల్ల ఫారెస్ట్ గుర్తొచ్చింది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ చేపలు నీళ్ళలోనే ఉన్నాయి కదా, మళ్ళీ వీటికి వాటర్ ఫాల్ ఎందుకు? రంగురంగు కోయ ఫిష్లు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ నీళ్ళలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ఏదో ఒకటి చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలా చేసి సరదా సరదా వీడియోస్ తరచుగా మీ మొబైల్లోకి వస్తూనే ఉంటాయి.